వెల్కమ్ టు హెల్త్ టైమ్. ఆస్టియో ఆర్థరైటిస్ లేదా రుమటాయిడ్ ఆర్థరైటిస్, కీళ్ల అరుగుదల, కీళ్ల వాతం లాంటి సమస్యలు హిప్ మీద కూడా, తుంటి మీద కూడా ప్రభావం చూపించవచ్చు. అయితే ఈ మధ్య ఎక్కువగా వింటున్న సమస్య అవాస్కులర్ నెక్రోసిస్. ఈ కండిషన్ అంటే ఏంటి? కోవిడ్ తర్వాత ఈ సమస్య తీవ్రత ఎందుకు పెరుగుతుంది? హిప్ రీప్లేస్మెంట్ అసలు ఏ ఏ సందర్భాల్లో చేయాల్సి వస్తూ ఉంటుంది? హిప్ రీప్లేస్మెంట్ ట్రీట్మెంట్స్లో వచ్చిన ఆధునికతలు ఏంటి? రోబోటిక్ హిప్ రీప్లేస్మెంట్ ఎంతవరకు సాధ్యము? ఫలితాలు ఎలా ఉంటున్నాయి? ఈ వివరాలన్నీ అందించడానికి శ్రీకర హాస్పిటల్స్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ అండ్ ఆర్థ్రోస్కోపీ స్పెషలిస్ట్ డాక్టర్ అఖిలా సుందర్ మనతో ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు ది షో. హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్. మీకు ఒక స్పెషాలిటీ ఉంది, ఎప్పుడు చెప్పాల్సిందే. ఒక ఫస్ట్ లేడీ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్ అంటే మీ దగ్గర ఉమెన్ ఎక్కువగా వస్తూ ఉంటారండి. జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీస్ చేయించుకుంటూ ఉంటారా? మీ దగ్గరికి ఎక్కువ కంఫర్టబుల్గా ఫీల్ అవుతూ ఉంటారా? యూజువల్గా ఈ మోకాల అరుగుదల అనేది బైమోడల్, అంటే యూజువల్గా ఇద్దరికి, అంటే ఫీమేల్స్లో ఉంటుంది, మేల్స్లో ఉంటుంది. లేడీస్లో ఎక్కువ అరుగుదల ఎందుకు ఉంటుందంటే వాళ్ళ యాక్టివిటీ కొంచెం తక్కువ ఉండడం వల్ల, అండ్ వెయిట్ అనేది ఎక్కువ పుట్ ఆన్ అవ్వడం వల్ల, అండ్ ఆస్టియోపోరోసిస్ అనే ఒక సమస్య వల్ల వాళ్ళకి మోకాళ్ళు అరిగిపోవడం అనేది కామన్. సో లేడీస్లో ఈ సమస్య ఎక్కువ ఉండడం వల్ల, అంటే మేబీ దే విల్ ఫీల్ కంఫర్టబుల్ షోయింగ్ ఇట్ టు ఫీమేల్. అంటే వెరీ ఫ్యూ ఆర్థోపెడిక్ సర్జన్స్, జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్స్ ఉన్నారు కదా, అంటే ఉమెన్ మీ దగ్గరికి రావడానికి ఎక్కువ కంఫర్టబుల్గా ఫీల్ అవుతూ ఉండొచ్చు. అయితే మనం హిప్ గురించి డిస్కస్ చేస్తే అండి, ఈ మధ్య హిప్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వింటున్నాము. అసలు యూజువల్గా ఎలాంటి తుంటి సమస్యల గురించి ఎక్కువగా చూస్తూ ఉంటారు? సో యూజువల్గా మీరు అడిగేది హిప్ రిప్లేస్మెంట్. హిప్ రిప్లేస్మెంట్ ఎట్లా చేస్తామంటే సేమ్ నీ రిప్లేస్మెంట్ లాగే. ఈ హిప్ రిప్లేస్మెంట్ అవసరం ఎప్పుడు పడుతుంది అంటే, ఏదైతే ఇప్పుడు మనం మోకాలు అరిగిపోతే టోటల్ నీ రిప్లేస్మెంట్ ఎట్లా చేస్తామో అట్లాగే టోటల్ హిప్ రిప్లేస్మెంట్ అనేది అరిగిపోవడం వల్ల ఒక రీజన్ అయి ఉంటే, ఇంకొక రీజన్ ఫ్రాక్చర్స్ అవ్వడం వల్ల. యూజువల్గా దీన్ని బైమోడల్ డిస్ట్రిబ్యూషన్ అంటాము. అంటే ఒక చిన్న వయసులో వాళ్ళకి ఈ సమస్య రావచ్చు, లేదా పెద్ద వయసు వాళ్ళకి రావచ్చు. పెద్ద వయసు చూసుకుంటే 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి యూజువల్గా హిప్ ఫ్రాక్చర్స్ అయితే, అప్పుడు ఇట్లాంటి, అంటే నెక్ ఆఫ్ ఫీమర్ ఫ్రాక్చర్స్ అంటాము. అట్లాంటి వాళ్ళకి మనం యూజువల్గా రాడ్ వేసి ఫిక్స్ చేయడం కంటే రిప్లేస్మెంట్కి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ ఉంటాం మనం. ఇంకొకటి వచ్చేసి చిన్న వయసు వాళ్ళకి హిప్ రిప్లేస్మెంట్ అనేది ఈ మధ్యలో ఎక్కువగా వింటూ ఉన్నాము. యూజువల్గా ఇది వెస్టర్న్ కంట్రీస్ లైక్ అమెరికా కానీ, యూరోపియన్ కంట్రీస్లో కానీ ఇది కామన్గా జరుగుతూ ఉంటుంది. మన కంట్రీలో ఈ మధ్య హిప్ రిప్లేస్మెంట్ సర్జరీస్ అనేవి ఎక్కువ అవుతున్నాయి. ఇది ఎందుకు అంటే 80% రీజన్ ఫర్ అవాస్కులర్ నెక్రోసిస్ అని ఒక కండిషన్ ఉంటుంది. 80% రీజన్ చూసుకుంటే మనం ఇది యూజువల్గా ఎందుకు వస్తుందో తెలీదు, బట్ 20% రీజన్ మాత్రం ఆల్కహాల్ బాగా తీసుకోవడం వల్ల కానీ, లేదా ఎప్పుడైనా కింద పడి దెబ్బ తగలడం వల్ల కానీ, లేదా ఈ మధ్యలో కోవిడ్ సమస్య వచ్చినందువల్ల స్టెరాయిడ్స్ ఎక్కువగా తీసుకున్నందుకు కానీ ఇట్లాంటి అవాస్కులర్ నెక్రోసిస్ అనే ఒక సమస్య మనం ఎదుర్కొంటున్నాము. సో ఈ అవాస్కులర్ నెక్రోసిస్ అనేది ఇనీషియల్ స్టేజెస్లో ఉంటాయి, లైక్ స్టేజ్ 1, స్టేజ్ 2 లేదా ఎర్లీ స్టేజెస్ ఆఫ్ స్టేజ్ 3లో కోడ్ డికంప్రెషన్ అని ఒక చిన్న పద్ధతి ఉంటుంది. అది ఏంటిదంటే జాయింట్ మన ఏదైతే మన బాల్ ఉంటుందో, హిప్ బాల్, దాన్ని డీకంప్రెస్ చేస్తాం అన్నట్టు. అందులో హోల్స్ డ్రిల్ చేసి దానిలో స్పేస్ ఇచ్చేసి అందులో కొన్ని రకాల ఇంజెక్షన్స్ ఇస్తాం. ఇంతకుముందు అయితే పిఆర్పిపి అని ఒక ఇంజెక్షన్ ఇచ్చేవాళ్ళము. ఈ మధ్యలో బీమాక్ అనేది కొంచెం ప్రాముఖ్యత అందుకుంటుంది. ఇది బీమాక్ అంటే బోన్ మ్యారో ఆస్పిరేట్ కాన్సన్ట్రేట్ అంటాము. సో ఇది మన ఎముకలోంచి కొంచెం రక్తం అట్లా తీసుకొని అదొక మెషిన్లో పెట్టి కాన్సన్ట్రేట్ లాగా తయారు చేసి ఇంజెక్ట్ చేస్తాం. కాకపోతే ఇది ఇనీషియల్ స్టేజెస్లోనే పనిచేస్తుంది. అదే అరుగుదల స్టేజ్ 3 దాటేసింది అంటే మాత్రం ఖచ్చితంగా ఇది వీళ్ళు హిప్ రిప్లేస్మెంట్కి వెళ్ళాల్సిన అవసరమే ఉంటుంది. అంటే తుంటికి చెందిన సమస్యలన్నీ రీప్లేస్మెంట్కి దారితీస్తాయి అంటారా? జనరల్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటారు హిప్కి సంబంధించి? సో మీరు అడిగినట్టు యూజువల్గా ఆస్టియో ఆర్థరైటిస్ అయితే ఈ హిప్ రిప్లేస్మెంట్ అనేది జరుగుతుంది. ఇంకొకటి వచ్చేసి ఫ్రాక్చర్స్. నేను ఇందాక మీకు చెప్పినట్టు ఈ ఆస్టియో ఆర్థరైటిస్ రావడానికి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. ముఖ్యంగా నేను చెప్పింది అవాస్కులర్ నెక్రోసిస్. దీంతో పాటు రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ, అంటే కీళ్ళవాతం, లేదా యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ అంటాం. యూజువల్గా జెంట్స్లో ఇది కామన్గా చూస్తూ ఉంటాము. ఎక్కడైతే మన జాయింట్స్ ఇవన్నీ స్టిఫ్ అయిపోతుంటాయి, ఇది ఒక జెనెటిక్ కండిషన్. సో ఇట్లాంటి పేషెంట్స్కి కానీ, లేదా ఇంతకుముందు ఎప్పుడైనా ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గిపోయిన వాళ్ళకి కానీ, అంటే పోస్ట్ ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్ అంటాము, లేదా ట్యూబర్కులస్ ఆర్థరైటిస్, వీళ్ళకి హిప్ రిప్లేస్మెంట్ అనేది అవసరం పడుతూ ఉండొచ్చు. అంటే ఎలాంటి సిమ్టమ్స్తో ప్రజెంట్ అవుతూ ఉంటాయి? వీటన్నిటిలో డిఫరెన్సెస్ ఏమన్నా ఉంటూ ఉంటాయా? సో యూజువల్గా హిప్ ప్రాబ్లమ్స్ వచ్చాయంటే
వాకింగ్ అనేది డిఫికల్ట్ ఉంటుంది వీళ్ళకి, అంటే కొంచెం దూరం కూడా నడవలేకపోతుంటారు, అంటే నడిస్తే నొప్పి అనేది చాలా ప్రామినెంట్గా తెలిసిపోతుంటుంది. నెక్స్ట్ వచ్చేసి కింద కూర్చోవడం వాళ్ళకి చాలా ఇబ్బంది, లెగ్స్ ఫోల్డ్ చేసుకొని కింద కూర్చొని లేవడం చాలా ఇబ్బంది. సో ఇట్లాంటి ఏదైనా అంటే మూమెంట్స్, రొటేషన్స్ అంటాం, ఈ రొటేషన్స్ చిన్నగా అట్లా కదలడానికి కూడా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే ఈ నడవడానికి ఇబ్బంది పడుతున్నారు, తొంటిలో నొప్పి బాగా ఉంది అంటే వాళ్ళు గమనించుకోవాల్సింది ఏంటంటే హిప్ సమస్య ఉన్నట్టు. సో వెంటనే మీ దగ్గర ఉన్న డాక్టర్ని సంప్రదిస్తే యూజువల్గా ఫస్ట్ ఒక ఎక్స్రే తీస్తాం. సో నేను చెప్పినట్టు మేజర్గా అరిగిపోతే కనుక మనకి ఎక్స్రేలో కనిపిస్తుంది. యూజువల్గా ఎర్లీ స్టేజెస్లో ఉంటే మాత్రం డెఫినెట్గా మనకి ఎక్స్రేలో కనిపించదు, అప్పుడు ఎంఆర్ఐ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ ఎంఆర్ఐ తీసిన తర్వాత నేను చెప్పినట్టు ఇనీషియల్ స్టేజెస్ అయితే చిన్న ప్రొసీజర్తోని మీకు పెయిన్ రిలీఫ్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ హిప్ రీప్లేస్మెంట్ అనేది ఎట్లయినా అది డెడ్ అండ్ ప్రొసీజర్, ఆ డెఫినెట్గా తర్వాత చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. బట్ దానికి కొంచెం టైమ్, టు బై సమ్ టైమ్ ఫర్ హిప్ రీప్లేస్మెంట్, ఈ కోర్ డికంప్రెషన్ అనే ఒక చిన్న ప్రొసీజర్ని చేయడం జరుగుతుంది. హిప్కి సంబంధించిన సమస్యలు మేల్ వర్సెస్ ఫీమేల్ తీసుకుంటే ఎక్కువగా మేల్లో ఉండే అవకాశం ఉందంటారా? సో నేను చెప్పినట్టు 80% ఎవాస్కులర్ నెక్రోసిస్ అంటాం. ఇది ఎవాస్కులర్ నెక్రోసిస్ అంటే ఏంటిదంటే మన బాడీలో ఒక 5 ఎముకలకు మాత్రం ఒక సైడ్ నుంచి రక్త సరఫరా ఉంటుంది. యూజువల్గా ఏ ఎముకకైనా 2 సైడ్స్ నుంచి బ్లడ్ సప్లై ఉంటుంది. అట్లాంటి ఒక ముఖ్యమైన బోన్ మన హిప్ జాయింట్, ఏదైతే మన ఫీమర్ అంటామో, అంటే మన తొడ ఎముకకి తల, మెడ అండ్ బాడీ ఉంటుంది. సో ఈ తలకి రక్త సరఫరా అనేది మనకి మెడ నుంచి వెళ్తుంటుంది. సో ఎప్పుడైతే ఈ రక్త సరఫరా అనేది తగ్గిపోతుందో ఆ తొంటి అనేది చచ్చిపోవడం జరిగిపోతుంటుంది, అంటే ఆ హెడ్ అనేది డీజనరేట్ అయిపోతుంటుంది. సో ఈ బ్లడ్ సప్లై ఆగిపోవడానికి నేను చెప్పినట్టు మల్టిపుల్ రీజన్స్. ఒకటి వచ్చేసి ఫ్రాక్చర్, లేదా ఎప్పుడైనా చిన్నగా ఇంజురీ అవ్వడం, లేదా సెకండ్ రీజన్ వచ్చేసి స్టెరాయిడ్స్ బాగా తీసుకునే వాళ్ళు, నెక్స్ట్ అంటే తెలియకుండా కంటిన్యూస్ స్టెరాయిడ్స్ తీసుకోవడం వల్లనో, లేదా వేరే హెల్త్ ఇష్యూస్ అంటే ఆటోఇమ్యూన్ డిజార్డర్స్లో ఎక్కువగా స్టెరాయిడ్స్ ఇస్తూ ఉంటారు, సో అది తీసుకోవడం వల్లనో, లేదా కోవిడ్ బారిన పడిన వారికి అప్పట్లో ఎక్కువ డోసెస్ అంటే లైఫ్ సేవింగ్ డ్రగ్స్ అవి, అప్పుడు ప్రాణం రక్షించడానికి ఇచ్చిన మెడిసిన్ ఒకటి, మేబీ ఇట్ మైట్ ఎఫెక్ట్ నౌ సమ్ టైమ్స్, నాట్ అందరికీ అవ్వాల్సిన అవసరం లేదు, బట్ ఎవరికైనా అయితే గనక బ్లడ్ సప్లై అనేది హ్యాంపర్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకు కూడా బ్లడ్ సప్లై, ఏదైతే తలకి వెళ్ళే రక్త సరఫరా అది చిన్నగా గడ్డలు ఫామ్ అయ్యి బ్లడ్ సప్లైని ఆపేస్తుంది. అప్పుడు ఆ హెడ్లో మనకి ఆ తల భాగంలో ఈ డీజనరేటివ్ చేంజెస్ అనేవి చూస్తూ ఉంటాం. సో ఇట్లా అయిన వాళ్ళకి యూజువల్గా మనం ఈ సమస్యలు మెన్లో ఎక్కువ అనుకోవచ్చా? అంటే మేల్ వర్సెస్ ఫీమేల్ తీసుకుంటే అంటే నీ ప్రాబ్లమ్స్ అయితే ఉమెన్లో ఎక్కువ అని చెప్తూ ఉంటారు కదా, హిప్ ప్రాబ్లమ్స్ మెన్లో ఎక్కువ అని అనుకోవచ్చా? యా, డెఫినెట్గా హిప్ రీప్లేస్మెంట్స్ మా స్టాటిస్టిక్స్ చూసుకుంటే కనుక హిప్ రీప్లేస్మెంట్స్ అనేవి కామన్గా జెంట్స్లోనే ఎక్కువ జరుగుతుంటాయి. ఓకే, ఏ ఏజ్ గ్రూప్లో ఎక్కువగా చూస్తుంటారు? అది నేను ఇందాక చెప్పాను కదా, బై మోడల్. యంగ్ ఏజ్లో చూసుకుంటే అరౌండ్ 20-30 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసుకుంటే అరౌండ్ సెకండ్ డికేడ్, థర్డ్ డికేడ్ అంటాము. నెక్స్ట్ వచ్చేసి అబౌవ్ 50 ఇయర్స్. సో ఈ 2 ఏజ్లో కామన్గా జరుగుతుంది, ఏజ్ వాళ్ళలోనే జరిగే రిస్క్. ఎగ్జాక్ట్లీ. అంటే సిమ్టమ్స్ అంటే తుంటి నొప్పితో ప్రజెంట్ అయ్యి తర్వాత నడవలేకపోవడం, కింద చిన్న చిన్న మూమెంట్స్ కూడా కష్టతరం అవడం జరుగుతూ ఉంటుంది అంటారు. ఇనిషియల్ స్టేజెస్లో అయితే కోర్ డీకంప్రెషన్. ఒకసారి కోర్ డీకంప్రెషన్ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళకి హిప్ రిప్లేస్మెంట్ అవసరం ఉంటుందో దాంతో మేనేజ్ చేయగలరా? ఒకసారి అంటే ఎప్పుడైనా హిప్ రీప్లేస్మెంట్ అనేది మనం ఇప్పుడు ఆపరేషన్ చేసిన తర్వాత బేస్డ్ ఆన్ ద ప్రొసీజర్ మనం ఏదైతే చేస్తామో ఆ ఇంప్లాంట్ అనేది మనకి ఒక 20 ఇయర్స్ 30 ఇయర్స్ రావడం జరుగుతుంది. ఒక్కోసారి సిమెంటెడ్ అంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళలో సిమెంట్ వేయాల్సిన అవసరం వస్తే 15 ఇయర్స్ దాకా 10-15 ఇయర్స్ దాకా వస్తుంటుంది. సో యూజువల్గా ఏంటిదంటే ఎర్లీ ఏజ్ వాళ్ళకి ఎంత లేట్గా రీప్లేస్మెంట్ చేస్తే అంత బెటర్. సో యూజువల్గా మనం ఈ కోర్ డికంప్రెషన్ చేయడం ద్వారా ఏంటంటే రక్త సరఫరా ఇంప్రూవ్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. ఒక్కోసారి ఈ కోర్ డికంప్రెషన్ ద్వారా 3 to 5 ఇయర్స్ వరకు వాళ్ళు పెయిన్ ఫ్రీగా ఉండే ఛాన్సెస్ ఉంది. సో ఎప్పుడైనా 3 to 5 ఇయర్స్ బయింగ్ టైమ్ ఫర్ సమ్ పర్సన్ టు అండర్గో రీప్లేస్మెంట్ ఇస్ ఆబ్వియస్లీ సుపీరియర్ అన్నట్టుగా మేము ఫస్ట్ స్టేజ్ 1 స్టేజ్ 2లో ఉన్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఈ కోర్ డికంప్రెషనే చేస్తూ ఉంటాం. ఓకే, షార్ట్ బ్రేక్ తీసుకుందాం అండి. బ్రేక్ తర్వాత హిప్ రిప్లేస్మెంట్ కానీ నీ రిప్లేస్మెంట్ కానీ అసలు జాయింట్ రిప్లేస్మెంట్స్ నవేడేస్ రోబోటిక్ అసిస్టెడ్గా ఎంతవరకు చేయగలుగుతున్నారు, వాటి సక్సెస్ గురించి డిస్కస్ చేద్దాం. హెల్త్ టైంలో షార్ట్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ టు హెల్త్ టైమ్. శ్రీకర హాస్పిటల్స్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్ అండ్ ఆర్థ్రోస్కోపీ స్పెషలిస్ట్ డాక్టర్ అఖిల సుందర్ మనతో ఉన్నారు. ఆమెను అడిగి తుంటి మార్పిడి శస్త్రచికిత్సలు ఎప్పుడు చేయాల్సి ఉంటుంది, జాయింట్ రిప్లేస్మెంట్స్లో వచ్చిన ఆధునికతలు, రోబోటిక్ నీ రిప్లేస్మెంట్స్లు, ఈ వివరాల గురించి తెలుసుకుంటున్నాము. అయితే హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ టఫ్ అంటుంటారు, మరి రికవరీ ఎలా ఉంటుంటుంది, సక్సెస్ రేట్ ఎలా ఉంటుందంటారు? సో యూజువల్గా నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేయడం ద్వారా ఏదైతే పేషెంట్కి పెయిన్ రిలీఫ్ వస్తుందో దానికంటే ఎక్కువ పెయిన్ రిలీఫ్ అయితే టోటల్ హిప్ రీప్లేస్మెంట్లో మేము చూస్తూ ఉంటాము. ఒకటి ఏంటిదంటే యాజ్ ఐ టోల్ యూ, ఇంప్లాంట్ ఒకటి మనం వెరీ ఇంపార్టెంట్ అనమాట చూస్ చేసుకునేది. సో ఇందులో 2 రకాలు ఉంటాయి, సిమెంటెడ్ అన్సిమెంటెడ్ అంటాము. ఏజ్ ప్రకారం ఇది వేస్తుంటాము. ఇప్పుడు మనకి మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ అంటే ఖచ్చితంగా సిమెంటెడే వేయాలి. బట్ హిప్ రీప్లేస్మెంట్లో మనకి సిమెంటెడ్ అన్సిమెంటెడ్ అని 2 ఆప్షన్స్ ఉంటాయి. ఈ సిమెంటెడ్ అన్సిమెంటెడ్ అనుకోండి, మనకి అది ఏదైతే సిమెంట్ లేకుండా యూజ్ చేస్తామో, అంటే మనం ఫీమర్ బోన్లో అంటే తొడ ముక్కలో వేసే ఇంప్లాంట్ ఏదైతే ఉంటుందో దాన్ని యూజువల్గా మన చుట్టూ ఉన్న బోన్ని బలంగా తీసుకొని ఆ ఇంప్లాంట్ అనేది ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఇది రీసెంట్గా వచ్చిన మార్పు అనమాట. సో ఇది అన్సిమెంటెడ్ వేయడం వల్ల ఏమవుతుందంటే మన నార్మల్ బోన్ అందులోకి ఇన్కార్పొరేట్ అయిపోతుంది. అంటే ఆ ఇంప్లాంట్ కూడా ఒక పార్ట్ ఆఫ్ ద బోన్ లాగా తయారవడం జరుగుతుంటుంది. సో అదేంటంటే పేషెంట్కి నడిచినప్పుడు లూజ్ అవ్వడం కానీ ఇట్లాంటివి ఏ సమస్య లేకుండా, అండ్ మోర్ ఓవర్ ఇంప్లాంట్ ఏజ్ కూడా మనకి చూసుకుంటే యూజువల్గా సిమెంటెడ్ వేస్తే 10 to 15 years అంటాము. ఈ అన్సిమెంటెడ్ వేస్తే కనుక మనకి 25 to 30 years దాకా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇది ఒకటి అడ్వాంటేజ్ అన్సిమెంటెడ్ హిప్ వేయడం వల్ల. ఇంకొకటి వచ్చేసి మనం చూస్ చేసుకునే బాల్ కూడా చాలా ముఖ్యం. యూజువల్గా స్టీల్ అంటే కొబాల్ట్ క్రోమియం అంటాం, స్టీల్ లాగా ఉంటుంది అది. స్టీల్ బాల్ వేస్తే కనుక దాని మీద మనం ఏదైతే కప్, ఇది ఎట్లా ఉంటుందంటే ఒక బాల్ కప్లో ఉంటుంది అన్నట్టు. సో ఆ కప్లో లైనింగ్ ఒకటి వచ్చేసి ప్లాస్టిక్ లైనింగ్ ఉంటుంది. ఈ ప్లాస్టిక్ లైనింగ్కి మనం ఏదైతే స్టీల్ బాల్ వేస్తామో దాని ఏజ్ కంటే ఇప్పుడు ఈ మధ్యలో కొత్తగా సెరామిక్ అంటాము. ఈ సెరామిక్ ఇంప్లాంట్ రావడం వల్ల ఏంటంటే లాంగివిటీ అనేది పెరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటిదంటే ఈ సెరామిక్ మనం ఏదైతే ప్లాస్టిక్ అన్నామో దాంతోని పెట్టచ్చు, సెరామిక్ విత్ సెరామిక్ అని కూడా ఉంటుంది. సో బేస్డ్ ఆన్ ద ఇంప్లాంట్ యూ చూజ్ లాంగివిటీ అనేది కూడా పెరుగుతూ ఉంటుంది. ఓకే, ఈ డెవలప్మెంట్స్ వల్ల ఆ ఇంప్లాంట్ ఎక్కువ ఆల్మోస్ట్ 20 years దాకా మన్నుతుంది. ఎగ్జాక్ట్లీ 20 to 30 years వరకు మన్నుతుంది. అండ్ నేను చెప్పినట్టు ఇంప్లాంట్ నార్మల్ బోన్తో పాటు కలిసిపోవడం వల్ల పేషెంట్కి నడక అనేది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ యాజ్ అ నార్మల్ బోన్ లాగా అయిపోవడం అనేది జరుగుతుంటుంది. అంటే హిప్ రిప్లేస్మెంట్ తర్వాత రికవరీ త్వరగా అవడం, పెయిన్ రిలీఫ్ త్వరగా అవుతుందని చెప్పారు కదండి. అంటే ఇది ఎట్లాగా డే కేరా, ఒక 2-3 days హాస్పిటల్ స్టే ఉంటుందా, తర్వాత ఎన్ని రోజులకు నడవగలుగుతారు? సో యూజువల్గా హిప్ రిప్లేస్మెంట్ చేసిన తర్వాత సేమ్ డే నడిపించేస్తాము నీ రిప్లేస్మెంట్ లాగే. బట్ పేషెంట్కి పెయిన్ రిలీఫ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే హిప్ అనేది మేజర్ వెయిట్ బేరింగ్ జాయింట్ కాబట్టి ఈ హిప్ ఏదైతే మనం రిప్లేస్ చేస్తామో దానివల్ల పెయిన్ రిలీఫ్ అనేది పేషెంట్కి ఇమీడియట్ అనేది చూస్తూ ఉంటాం మేము. ఎక్సెప్ట్ ఫర్ ఆ కోత నొప్పి ఒకటి కొన్ని రోజుల వరకు ఉంటుంది. ఒక 2-3 days అడ్మిషన్ అనేది కామన్గా చేస్తూ ఉంటాం మేము పేషెంట్కి. సెకండ్ డే అట్లా డిశ్చార్జ్ చేస్తాము. అండ్ పేషెంట్ కూడా యూజువల్గా 1 monthలో ఆఫీస్కి వెళ్ళిపోవడము, అన్ని పనులు చేసుకోవచ్చు. యూజువల్గా మేజర్ రెస్ట్రిక్షన్ అయితే ఉండదు. ఇప్పుడు నీ రిప్లేస్మెంట్ లాగే మనం ఓన్లీ కింద కూర్చోవడం ఒకటి అవాయిడ్ చేయమంటాం. ఎందుకంటే హిప్ డిస్లొకేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కింద కూర్చోవడం ఒకటి అవాయిడ్ చేయడం తప్ప మిగతా ఏ రెస్ట్రిక్షన్స్ ఉండవు వాళ్ళకి. ఓకే, అంటే ఈ సర్జరీ తర్వాత వాళ్ళు ఎన్ని రోజులకి నార్మల్ అవ్వగలుగుతారు? అంటే వాళ్ళ నార్మల్ యాక్టివిటీస్, వాకింగ్ కానీ, ఒకవేళ కొంచెం జాగింగ్ లాంటివి వెళ్ళడం కానీ, లేకపోతే అలాంటి అన్ని పనులు చేసుకోగలిగే స్టేజ్ ఎన్ని రోజులకు వస్తుంది? యూజువల్గా హిప్ రిప్లేస్మెంట్ చేసిన తర్వాత 1 monthకి వాళ్ళు రివర్ట్ బ్యాక్ నార్మల్ లైఫ్కి. బట్ రొటీన్గా రన్నింగ్, జాగింగ్ ఇట్లాంటివి చేసుకోవాలంటే ఒక 2 months 3 months దాకా వెయిట్ చేస్తే ఏంటంటే నేను చెప్పినట్టు బోన్ ఏదైతే ఉంటుందో అది ఇన్కార్పొరేట్ అయిపోతుంది ఇంప్లాంట్లో. దాని తర్వాత వాళ్ళు రొటీన్ లైఫ్లోకి వచ్చేస్తుంటారు యూజువల్గా. ఓకే, జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీస్లో రోబోటిక్స్ ఎంతవరకు ఉపయోగించగలుగుతున్నారు? సో ఈ మధ్యకాలంలో రోబోటిక్స్ అనేది రీసెంట్ ట్రెండ్. సో రోబోటిక్ నీ రిప్లేస్మెంట్ యూజువల్గా చేస్తూ ఉంటాము. ఈ రోబోటిక్ నీ రిప్లేస్మెంట్లో ఏంటంటే మనం ఏదైతే అలైన్మెంట్ అనేది మనం అనుకుంటామో, అంటే బయోమెకానిక్స్ మనం చూసుకుంటే కనుక దాని కరెక్ట్ అంటే లోపలికి బయటికి కానీ స్ట్రైట్ ముందుకి వెనక్కి కానీ నీ జాయింట్ మనకి ఎగ్జాక్ట్గా మనకి బయోమెకానిక్స్ ఎట్లా ఉంటుందో న్యాచురల్ నీ జాయింట్కి దగ్గరగా ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఈ రోబోటిక్ నీ రిప్లేస్మెంట్ వల్ల.
యూజువల్గా మనం డైరెక్ట్ చేయడం వల్ల ఒక 3 degrees to 4 degrees మనకి ఒక చిన్న వారస్ డిఫార్మిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ అంటే మోర్ ప్రెసిషన్ ఏదైతే 0 degrees అనేది మనం అచీవ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. నీ రీప్లేస్మెంట్ వర్సెస్ హిప్ రీప్లేస్మెంట్ తీసుకుంటే ఆ రేషియో ఎలా ఉంటుందండి? ఏవి ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి ఈ మధ్య కాలంలో మరీ చూస్తే? యూజువల్గా మన ఇండియన్ సినారియోలో చూసుకుంటే నీ రీప్లేస్మెంట్ సర్జరీసే ఎక్కువ కామన్. బట్ ఈ మధ్యకాలంలో మీరు అన్నట్టు పోస్ట్ కోవిడ్ హిప్ రీప్లేస్మెంట్ సర్జరీస్ అనేవి ఈ మధ్యలో ఎక్కువ జరుగుతున్నాయి. సో నేను చెప్పినట్టు వెస్టర్న్ కంట్రీస్లో హిప్ రీప్లేస్మెంట్స్ అనేవి కామన్. బట్ ఈ మధ్యకాలంలో ఇండియన్ సినారియోలో కూడా మనం హిప్ రీప్లేస్మెంట్ సర్జరీస్ అనేవి కొంచెం ఎక్కువగా చూస్తాం. అంటే రొటీన్ కంటే కొంచెం ఎక్కువగా చూస్తున్నాం. అంటే సర్జరీ చిన్న వయసు వాళ్ళు చేయించుకున్నప్పుడు త్వరగా రికవర్ అవ్వడం, వాళ్ళకి ఆ రిహాబిలిటేషన్ అది కూడా ఎక్కువ రోజులు అవసరం లేకపోవడం అలా ఏమన్నా ఉంటుందంటారా? యా, డెఫినెట్గా యంగ్ ఏజ్లో సర్జరీ చేసుకున్న వాళ్ళకి అంటే వాళ్ళకి మజిల్ స్ట్రెంత్, బోన్ మాస్ ఇవన్నీ బాగుంటాయి కాబట్టి వాళ్ళ రికవరీ చాలా ఫాస్ట్గా ఉంటుంది. అంటే మేము చేసిన హిప్ రీప్లేస్మెంట్ సర్జరీస్ యంగెస్ట్ చూసుకుంటే అరౌండ్ 23-24 years వాళ్ళకు కూడా చేస్తుంటాం. ఎవరికైతే నేను చెప్పినట్టు ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్, యాంకిలైజింగ్ స్పాండిలైటిస్, లేకపోతే వాస్కులర్ నెక్రోసిస్, చిన్నప్పుడు ఏదైనా ఫ్రాక్చర్ జరిగి జాయింట్ అరిగిపోవడం ఇట్లాంటివి జరిగిన వాళ్ళకి సర్జరీ చేసిన తర్వాత వాళ్ళ మజిల్ స్ట్రెంత్ బాగుంటుంది కాబట్టి డెఫినెట్గా రికవరీ చాలా బాగుంటుంది. ఓల్డ్ ఏజ్ పేషెంట్స్లో మనం ఏదైతే హిప్ రీప్లేస్మెంట్ చేస్తామో వాళ్ళకు కూడా రికవరీ బాగుంటుంది. అంటే వాళ్ళు కంప్లీట్గా అంటే ఇన్ని రోజులు ఫ్రాక్చర్ వల్ల వచ్చిన పెయిన్ ఇమీడియట్గా వాళ్ళకి పెయిన్ రిలీఫ్ అయ్యి నార్మల్గా నడవగలుగుతారు కాబట్టి వాళ్ళ పెయిన్ కూడా రిలీవ్ అవుతుంది. కానీ యాక్టివిటీ అనేది యంగ్ ఏజ్లో డెఫినెట్గా ఎక్కువగా ఉంటుంది. హిప్ అయినా నీ అయినా అంటే మోకీలైనా ఈ సర్జరీ కానీ రీప్లేస్మెంట్స్ కానీ అయిన తర్వాత ఫిజియోథెరపీ కంపల్సరీ అంటారా? ఇంకా ఫిజియోథెరపీ లైఫ్ లాంగ్ కంటిన్యూ చేస్తే బెటర్ అంటారా? సో యూజువల్గా మనం సర్జరీ అయిన తర్వాత అట్లీస్ట్ ఒక 1 month ఫిజియోథెరపీ సపోర్ట్ తీసుకోమని చెప్తాము. బట్ వాళ్ళు ఎంత తొందరగా వాళ్ళంతలో వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తే రికవరీ అంత బాగుంటుంది. లైఫ్ లాంగ్ అనేది ఎక్సర్సైజ్ అనేది ఏ మనిషికైనా ఇట్స్ ఎ గుడ్ థింగ్. బట్ ఈ సర్జరీ అయిన వాళ్ళకి ఏంటిదంటే హై ఛాన్సెస్ ఆఫ్ ఈ ఫెటీగ్ అంటే ఊరికే అలసిపోవడం కానీ, మజిల్ వీక్ అయిపోవడం కానీ ఇవన్నీ కొంచెం కామన్గా ఉంటాయి సర్జరీ అయిన వాళ్ళకి. సో వాళ్ళు ఎంతకైనా ఎప్పటికైనా ఎక్సర్సైజెస్ బాగా చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. అంటే మామూలుగానే ఎక్సర్సైజ్ లైఫ్లో పార్ట్ అవ్వాలన్నారు కాబట్టి అది చేస్తూ ఉంటేనే బెటర్ అంటారు. డెఫినెట్గా అది ఇంకా కొంచెం సిస్టమేటిక్ ఫిజియోథెరపీ లాగా. యా, ఎగ్జాక్ట్లీ. సో రెగ్యులర్ ఎక్సర్సైజ్ అనేది యంగ్ ఏజ్ నుంచి చూసుకుంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళకి వరకు ఎక్సర్సైజ్ అనేది వెరీ ఇంపార్టెంట్. బిలో 50 years వాళ్ళైతే జస్ట్ వాకింగ్ అది ఒకటి సరిపోదు. అబౌవ్ 50 అయితే ఓన్లీ వాకింగ్ చేసినా వాళ్ళు పర్వాలేదు. బట్ వాళ్ళు కూడా అంటే రెగ్యులర్ ఎక్సర్సైజ్ అంటే ఫుల్ బాడీ ఎక్సర్సైజెస్, యోగా అట్లాంటివి చేస్తే బెటర్. బట్ బిలో 50 వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అలాంగ్ విత్ ఎక్సర్సైజ్, అలాంగ్ విత్ వాకింగ్, ఎక్సర్సైజ్ అండ్ యోగా చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మామూలుగా మోకాళ్ళలో మార్పిడి శస్త్రచికిత్స చేయించుకోవడానికి అంత భయపడరు, అందరికీ ఐడియా వచ్చేసింది. దానిలో కూడా ఇంకా రోబోటిక్ నీ రీప్లేస్మెంట్స్ జరుగుతున్నాయని మిమ్మల్ని అడుగుతూ ఉన్నారు. సో హిప్ రీప్లేస్మెంట్ గురించి కూడా అవేర్నెస్ ఉందా? భయపడుతున్నారా? సక్సెస్ రేట్ ఎలా ఉందంటారు? సో హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ గురించి అంత అవగాహన మన ఇండియన్ సినారియోలో అయితే లేదు. బట్ డెఫినెట్గా హిప్ పెయిన్ అనేది అంటే మామూలుగా నొప్పి ఉంది అని ఇంట్లో కూర్చునేటట్టు అయితే డెఫినెట్గా ఉండదు. ఎందుకు అంటే వాళ్ళకి కనీసం అంటే బేసిక్ వాకింగ్ ఒక 10 feet కూడా నడవలేరు, అంత పెయిన్ ఉంటుంది. సో డెఫినెట్గా డాక్టర్ని అయితే విజిట్ చేస్తారు. రీప్లేస్మెంట్ అనేది ఆప్షన్ ఇస్తాము. ఇంకా వాళ్ళ ఫినాన్షియల్ కండిషన్ బట్టి దిల్ గో హెడ్. కానీ సర్జరీ చేసిన తర్వాత వాళ్ళ రికవరీ బాగుంటుంది కాబట్టి డెఫినెట్గా దిల్ గో ఫర్ సర్జరీ ఓన్లీ. కొంతమంది అంటే ఊర్లలో ఉన్న వాళ్ళు ఏంటిదంటే ఇది ఇంకా ఇట్లాగే ఉంటుంది, అట్లాగే నడక మాది ఇంతే, మేము ఎప్పుడో చిన్నప్పుడు పడ్డాము ఇట్లాగే వదిలేస్తాము అని మొండిగా నడిసే వాళ్ళు కూడా ఉంటారు. ఈ మధ్యకాలంలో ఒక పేషెంట్ వచ్చారు మాకు. ఆవిడ ఆల్మోస్ట్ 40 years షీఈస్ బిన్ సఫరింగ్ విత్ దిస్ వాస్కులర్ నెక్రోసిస్. కంప్లీట్ ఆస్టియోఆర్థరైటిస్ అయిపోయి హిప్ ఆల్మోస్ట్ ఫ్యూజ్ కూడా అయిపోయింది. అంటే ఈ బాల్ అండ్ కప్ 2 ఫ్యూజ్ కూడా అయిపోయినాయి. అంటే తను ఎట్లా అంటే అది కామన్ అంటే రొటీన్ థింగ్ లాగా డిసైడ్ అయిపోయి అట్లా నడుచుకుంటూ గడిపేస్తుంది. బికాజ్ ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్లోంచి వచ్చే వాళ్ళకి ఏంటిదంటే అది చిన్నప్పుడు దెబ్బ తగిలింది ఇట్లాగే ఉంటుంది కాలు సమస్య అన్నట్టుగా, ఒక కాలు ఎత్తుగా ఒక కాలు చిన్నగా ఉండి అట్లాగే నడక అట్లా కంటిన్యూ చేసేవాళ్ళు. వాళ్ళు వచ్చిన తర్వాత ఇట్లా ఉంది మీకు ఆప్షన్, ఇది చేసుకోవచ్చు అన్న తర్వాత వాళ్ళు సర్జరీ చేసిన తర్వాత 2 కాళ్ళు ఒకటే అయిపోవడం, నడక కూడా కంప్లీట్ పెయిన్ ఫ్రీ అయిపోవడం వల్ల దే ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో డెఫినెట్గా ఇట్లాంటి ఆప్షన్స్ ఉంటాయి. చాలామంది అవగాహన లేక ఇంట్లోనే ఉండిపోతుంటారు.
సో వాళ్ళు డెఫినెట్గా దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదిస్తే ఇట్లాంటి ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ ఉంటాయి అనేది తెలుస్తుంది. సో దే కెన్ బీ హ్యాపీలీ పెయిన్ ఫ్రీ. కీళ్ళవాతం రుమటాయిడ్ ఆర్థరైటిస్ సమస్యతో కూడా హిప్ రిప్లేస్మెంట్ జరగడం అనేది గమనిస్తుంటారు. యూజువల్గా యంగ్ ఏజ్ వాళ్ళకి ఈ కీలవాతం అనేది వస్తుంటుంది. యంగ్ ఏజ్ వాళ్ళల్లో కీలవాతం వల్ల వచ్చే హిప్ రిప్లేస్మెంట్ ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. సో మనం ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్కి ఏదైతే కీలవాతం మందులు ఇస్తామో అవి కొంతవరకు పనిచేస్తుంటాయి. యూజువలీ స్మాల్ జాయింట్ పెయిన్స్ అవన్నీ కూడా దే కెన్ బి టేకెన్ కేర్ విత్ ఈ స్టెరాయిడ్స్ కానీ డీమార్డ్స్ అంటాము, డిసీజ్ మోడిఫైయింగ్ యాంటీరుమాటిక్ డ్రగ్స్. ఇందులో చాలా రకాలు ఉంటాయి. పేషెంట్ స్టేజ్ ఆఫ్ ద డిసీజ్, వాళ్ళ పెయిన్ ఫ్యాక్టర్ బట్టి వాళ్ళకి ఈ టాబ్లెట్స్ అనేవి ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. ఇది కాకుండా దీంతో పాటు మనం ఏంటిదంటే జాయింట్స్ ఎట్లాగున్నాయి, వాళ్ళ సమస్యలు ఎట్లాగున్నాయి, నించోలేకపోతున్నారా అంటే కూర్చొని లేవలేకపోతున్నారా, కొంచెం దూరం కూడా నడవలేకపోతున్నారా అన్నప్పుడు ఇట్లాంటి ఎక్స్రేస్ అవి తీసుకొని వాళ్ళకి అవసరం ఉంటే రీప్లేస్మెంట్ చేయడం వల్ల వాళ్ళు పెయిన్ ఫ్రీగా నడవగలుగుతారు. నీ రిప్లేస్మెంట్ సర్జరీ లానే హిప్ రిప్లేస్మెంట్ సర్జరీ కూడా సక్సెస్ఫుల్ అంటారా? యాజ్ గుడ్ యాజ్ నీ రిప్లేస్మెంట్ అంటారా? యా, డెఫినెట్లీ ఇట్స్ యాజ్ సక్సెస్ఫుల్ యాజ్ అంటే ఎంత పర్సెంటేజ్ అనుకోవచ్చు? యా, యూజువలీ సక్సెస్ అనేది మనకి అంటే వరల్డ్ వైడ్ చూసుకుంటే ఈ రిప్లేస్మెంట్ సర్జరీస్లో చాలా ఎక్కువ. ఓవరాల్ సర్జరీస్ జరిగే దాంట్లో రిప్లేస్మెంట్ సర్జరీస్లో సక్సెస్ రేట్ ఎక్కువ. ఈ హిప్ రిప్లేస్మెంట్లో నేను చెప్పినట్టు ఏదైతే మనం అన్సిమెంటెడ్ వేస్తామో వాళ్ళకి అంటే నేను చెప్పినట్టు న్యాచురల్ బోన్ లాగా ఉంటుంది కాబట్టి దే డోంట్ ఫీల్ ఎనీ డిఫరెన్స్. ఓకేనండి డాక్టర్ అఖిలా సుందర్ గారు, హిప్ రిప్లేస్మెంట్ చేయాల్సిన సందర్భాలు ఏంటి, నవేడేస్ ఎలా చేయగలుగుతున్నారు, అండ్ రోబోటిక్ నీ రిప్లేస్మెంట్ వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటున్నాయి, హిప్ రిప్లేస్మెంట్ తర్వాత వాళ్ళకి ఎంత కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేయగలుగు నార్మల్గా ఉండగలుగుతారు, వివరాలన్నీ తెలియజేసినందుకు థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ హెల్త్ టైం. కీప్ వాచింగ్ TV5.